మార్క్సీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సీ నమోదు చేయాలి ఇంటి పన్నుల్లో యజమానులు మాఫీ చేయాలి ఇంటి పన్ను అధిక వడ్డీని వెంటనే మాఫీ చేయాలి ఇంటి పన్నులో విధిస్తున్న అధిక వడ్డీని వెంటనే ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను వెంటనే ఆపాలి ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూలు చేసే విధానాన్ని వెంటనే ఇవ్వాలి తాగేందుకు కుళాయిల్లో గుక్కెడు మంచినీళ్లను ఇవ్వాలి తాగేందుకు కుళాయిల్లో గుక్కెడు మంచినీళ్లను ఇవ్వాలి తాగేందుకు కుళాయిల్లో గుక్కెడు మంచినీళ్లను పరిష్కరించాలి దోమలు డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలి దోమలు డ్రైనేజీ సమస్యను వెంటనే సిపిఎం వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్చి రద్దు చేయాలి అధిక వడ్డీలను మాఫీ చేయాలి అధిక వడ్డీలను మాఫీ చేయాలి అధిక గుక్కెడు మంచినీళ్లను తాగేందుకు గుక్కెడు మంచినీళ్లను సిగో పెన్నా నదిలో ఉన్నప్పటికీ నీళ్లు రాకపోవడం సిగో పెన్నా నదిలో ఉన్నప్పటికీ కుళాయిల్లో నీళ్లు రాకపోవడం ఆపాలి ఇంటి పన్నులు బలవంతపు వసూళ్లను ఆపాలి బలవంతపు వసూళ్లను ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను ఆపాలి కుళాయి పన్నులు ఇంటి పన్నులు బలవంతపు వసూళ్లను రద్దు చేయాలి అధిక వడ్డీలను రద్దు చేయాలి అధిక వడ్డీలను రద్దు చేయాలి అధిక వడ్డీలను రద్దు చేయాలి వందల కోట్ల రూపాయలు కుళాయి పన్నుల పేరుతో విధించడం పెన్నా నది ఒడ్డునే ఉన్నా సరే వందల కోట్ల రూపాయలు నీటి పన్ను విధించడం పెద్దగా పెన్నా నది ఒడ్డునే ఉన్న వందల కోట్ల రూపాయలు నీటి పన్ను విధించడం ఆపాలి బలవంతపు వసూళ్లను ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను ఇంటి పన్నులు కుళాయి పన్నులు బలవంతపు వసూళ్లను నమోదు చేయాలి భగత్ సింగ్ కాలనీలో ఇళ్ల పన్నుల్లో పేర్లు లేకుండా ఇంటి పన్నులు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉండదు. ఇక్కడ ఈ సూచన ఇచ్చిన వాళ్ళు ఎవరు చేయమన్నారు? సరే మీకు ఇంటి పన్ను ఎవరు ఏమన్నారు? డాక్యుమెంట్స్ లేనప్పుడు ఇంటి పన్ను ఎవరు ఏమన్నారు? పరిధిలో 54 వార్డుల్లో ఇంటి పన్నులు కుళాయి పన్నులు వసూలు చేయడానికి 166 టీముల్ని గత 2 నెలల నుండి అదే పనిగా ఉదయం సాయంత్రం టార్గెట్లు రివ్యూలు పెడుతూ మున్సిపల్ కమిషనర్ గారు విధించారు. ఈ టీములన్నీ కూడా రోజువారీ రివ్యూలు అధికారులు పెట్టే ప్రెజర్ని తట్టుకోలేక కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి సిటీ నియోజకవర్గంలో అయితే మరీ ప్రత్యేకించి అధికారుల దౌర్జన్యాలు వేధింపులు తీవ్రతరంగా ఉన్నాయి. అధికారులు ఇళ్లలోకి వచ్చి రోడ్లలో నిలబడి నోటీసులు తీసుకొని నోటీసులు అధికించి మీరు ఇంటి పన్ను కడతారా లేదా కుళాయి పన్నులు కడతారా లేదా కట్ చేయమంటారా కరెంట్ అధికారులు కూడాకి వచ్చి కరెంట్ వాళ్ళని దగ్గర తీసుకుపోయి కరెంటు కట్ చేస్తామని చెప్పి ఆ లైన్ మెన్లు తీసుకుపోయి బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ కార్పొరేషన్లో పాలకవర్గ సభ్యులు కార్పొరేటర్లుగా ఉన్నారు. మిమ్మల్ని ఓట్లేసి ప్రజలు ఎన్నుకున్నది పాలకవర్గ సభ్యులుగా కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధులుగా ఓట్లేసి ఎన్నుకున్నది ఇందుకోసమేనా? పాలకవర్గ సభ్యులు ఈరోజు అధికారుల్ని ఈరోజు దౌర్జన్యాలు చేయడానికి ప్రజల మీదకు పంపిస్తూ ఉన్నారా? ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? 58 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కార్పొరేషన్కి ఇంటి పన్నుల రూపంలో వసూలు అవుతాయి. ఈ సంవత్సరం బడ్జెట్లో దాన్ని 100 కోట్ల రూపాయలకి పెంచుతున్నారు. ఏ రకంగా పెరగద్దు 100 కోట్ల రూపాయలకి? అంటే ఇంటి పన్నుల్ని క్రమబద్ధీకరణ పేరుతో ఈరోజు ఉన్నటువంటి ఇంటిని కొలతలు మార్చి 1000 రూపాయలు ఉన్న పన్నుని 3000 4000 రూపాయలు చేసేదానికి కూడా ఈ టీములు ఆ రకమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. మరొకటి, జలజీవన్ మిషన్ పేరుతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉచితంగా ప్రతి ఇంటికి సురక్షితమైన నీళ్లు అందిస్తామని ఈ దేశ ప్రధాని చెప్తున్నాడు. పెన్నా నది ఒడ్డునే ఉండి పుష్కలమైన నీటి వనరులు ఉన్నటువంటి నెల్లూరు నగరంలో ఈరోజు స్పానర్లు పట్టుకొని కటింగ్ బ్లేర్లు పట్టుకొని కుళాయిలు కట్ చేయడానికి నగరపాలక సంస్థ అధికారులు ఇళ్ల మీదకి వెళ్ళి ఒక్కొక్కరికి కుళాయి పన్ను 25,000 రూపాయల నుంచి 50,000 విధిస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బిలో పావర్టీ లైన్ బీపీఎల్ ట్యాప్ కింద 65 రూపాయలు డిపాజిట్ కట్టుకొని ఎక్కువ మంది కుళాయిలు వేసుకున్నారు. ఆ రోజు రేషన్ కార్డులు ఉన్నాయి, ఆ రోజు ఇంటి పన్నులు తక్కువగా ఉన్నాయి. ఈరోజు అవి రెగ్యులరైజ్ కాలేదని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేసినటువంటి పొరపాటుకి ఈరోజు
ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపుతున్నారు. ఇది సరైంది కాదు. 150 కోట్ల రూపాయల భారాన్ని నెల్లూరు నగర ప్రజల మీద ఈరోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ప్రణాళికాబద్ధంగా నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ మున్సిపల్ కమిషనరు టీములేసి ప్రజల మీదకి ఈరోజు వేధింపులు దాడులకి పంపిస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. మీరు నిజంగా పరిపాలన సంక్షేమపరంగా చేయాలి అని అనుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, ఒక ఇంటికి 20,000 రూపాయలు ఇంటి పన్ను అసలు పన్ను అయితే వడ్డీ 4-5 సంవత్సరాలకు వడ్డీకి దానికి 40,000 ఇస్తున్నారు. మొత్తం కలిసి 60,000 రూపాయలు ఇచ్చున్నారు. వడ్డీ మాఫీ చేయండి. వడ్డీ రాయితీ ప్రతి సంవత్సరం మార్చి నెలలో ఇవ్వడం అనేది ఆనవాయితీ. ఈ కూటమి ప్రభుత్వం సామాన్యులకి, మధ్యతరగతి ప్రజలకి ఉపశమనం కల్పించేందుకు మీరు నిజంగా ఇంటి పన్నులు ప్రజలందరి చేత కట్టించాలి అనేటటువంటి ఆకాంక్ష ఉన్న వాళ్ళైతే, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళైతే అందరికీ వడ్డీ మాఫీ ఇచ్చి దఫాల వారీగా కట్టుకునేటటువంటి అవకాశం ఇచ్చి ఈ ప్రకారం చేయాలి తప్ప కోట్ల రూపాయలు ఖజానా నింపుకోవాలా, వాటిల్లో కమిషన్లు ఎట్ట తీసుకోవాలా, కాంట్రాక్ట్లు ఎట్ట చేపట్టుకోవాలనేటటువంటి ఉద్దేశం టార్గెట్గా పెట్టుకొని ప్రజలను వేధింపులకు గురి చేయడం సరైంది కాదు. సిపిఎం పార్టీగా దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. త్వరలోనే 25వ తారీఖున నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఈ ప్రజా చైతన్య యాత్రల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించుకొని ఈ కార్పొరేషన్ కార్యాలయం ముందు మహాధర్నా కూడా పెట్టబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా కదిలి రావాల్సిందిగా ఈ ఇంటి పన్నులు, కొలాయి పన్నులు వేధింపులు ఆపాలి. లేకపోతే మున్సిపల్ యంత్రాంగానికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని చెప్పి సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ పరిధిలో భగత్ సింగ్ కాలనీలో అనేక సమస్యలు ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలో రెవెన్యూ యంత్రాంగం అంతా, కార్పొరేషన్ రెవెన్యూ యంత్రాంగం భగత్ సింగ్ కాలనీలో ఎటువంటి పట్టాలు లేవు. అయినప్పటికీ కుళాయి పన్నులు 15,000, 20,000 రూపాయలు ఈరోజు ఉండేటటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో ఉంది. వాళ్ళకి నీళ్ళు రావు, ఆ ట్యాప్ డమ్మీ చేసి ఉంటుంది. ఏ రోజు కూడా ఫోర్స్గా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ కుళాయి పన్ను మాత్రం దాదాపు 20,000 నుంచి 30,000 దాకా ఈరోజు ఈ ప్రాంతంలో వచ్చిందంటే పేద ప్రజలు నివసించే ప్రాంతంలో ఎక్కడ కట్టాలనేటటువంటి మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంటి పన్నులు ఈ జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ ఏర్పడి దాదాపు 15 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ డోర్ నెంబర్లు వేశారు. రేపు రెవెన్యూ మారద్ది, డోర్ నెంబర్లు మారిపోతాయి. ఇంటి పన్నులు వ్యక్తి పేరు కాకుండా, ఆ ఇంటి యజమాని పేరు కాకుండా డోర్ నెంబర్ పేరు మీద ఉంది. యజమాని పేరు వచ్చేటట్టు చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంటి పన్నులు కట్టించుకుంటున్నారు, అదేవిధంగా కుళాయి పన్నులు కట్టించుకుంటున్నారు. కార్పొరేషన్ చేసేటటువంటి పనులు మాత్రం మర్చిపోతుంది. ఈరోజు దోమల సమస్య ఇలయ తాండవం ఆవరిస్తుంది. సాయంత్రం 7 అయితే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ చెత్త అక్కడే ఉంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. భగత్ సింగ్ కాలనీలో దాదాపు 1,200 ఇళ్లుంటే ఇద్దరు కార్పొరేషన్ సిబ్బంది ఉంది. పెంచి కార్పొరేషన్ సిబ్బందిని పెంచి, శానిటరీ సిబ్బందిని పెంచి ఇక్కడ ఉండేటటువంటి చెత్త చెదారం పారిశుద్ధ్యాన్ని రూపుమాపాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అవన్నేమి చేయకుండా, కార్పొరేషన్ సర్వీస్ చేయాల్సినటువంటి సర్వీసులు చేయకుండా మీరు ఇంటి పన్నులు కట్టండి, కుళాయిల పన్నులు కట్టండి, మీరు ఇంటి పన్నులు కట్టకపోతే మీ కనెక్షన్ కట్ చేస్తామనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు చెప్పడం ఇది సరైనటువంటి చర్య కాదు. ఇప్పటికైనా వడ్డీ, గతంలో అనేక పర్యాయాలు అనేక కమిషనర్లు వచ్చినప్పుడు, అనేక ప్రభుత్వాలు వచ్చినప్పుడు వడ్డీలు ఏంటంటే ఇన్స్టాల్మెంట్ కట్టమని చెప్పేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ పన్ను కానీ ఎక్కువ మోతాదులో వచ్చినటువంటి వాళ్ళకి పేద ప్రజలు ఒకేసారి కట్టలేరు కాబట్టి ఇన్స్టాల్మెంట్ ప్రకారం 6 నెలలకింత, లేకుంటే సంవత్సరానికింత, నెలకింత అనేటటువంటి పద్ధతిలో కట్టేటటువంటి పరిస్థితి ఉండేది. అంతేకాకుండా స్పెషల్ డ్రైవ్ అని పేరు పెట్టి వడ్డీ మాఫీ చేసి మీకు వచ్చినటువంటి ఇంటి పన్నులు కట్టమని చెప్పేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఏమి చేయట్లే. ఈరోజు దోసుకోవడం అనేటటువంటి పద్ధతిలో కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. ఇప్పటికైనా కానీ 54వ డివిజన్ పరిధిలోని ఈ ప్రాంతంలో ఇంటి పన్నులు, కుళాయి పన్నులు రద్దు చేసి, అధిక వడ్డీల్ని రద్దు చేసి ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఒత్తిడి లేకుండా కట్టించుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా తెలియజేస్తున్నాం.